నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇస్తున్నారు. 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో మంత్రి నారాయణ, కలెక్టర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇవాళ రేపు 100% పంపిణీ చేయాలనే టార్గెట్ తో ముందుకు కదులుతున్నారు. నెల్లూరులో 132 కోట్ల పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపుగా 3,39,000 మందికి పింఛన్లు పంపిణీ జరుగుతుందంటున్నారు అధికారులు. ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్ ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ, మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ, మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం. అంతేకాకుండా 3 నెలల అరియర్స్ ఇస్తామని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4,000 ప్లస్ 7,000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరుల్ని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్ని ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్ తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని.